విజయనగరంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని స్థానిక 3 లాంతర్ల పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాడి పాల్గొన్నారు. యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. మానసిక శారీరక ఆరోగ్య అభివృద్ధికి యోగా ఉత్తమ సాధనమని, ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏ పని చేయడానికైనా మొత్తాన్ని 2026లో భాగంగా మన విజయనగరంలో కూడా స్టేట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో దానిలో భాగంగా నిన్న ఈరోజు ఈ 2 రోజులు ఎంఓటీస్ ట్రైనింగ్ అనేది మనకి రాజీవ్ స్టేడియంలో నిర్వహించడం జరిగిందండి. ఎస్టేట్లో లాస్ట్ ఇయర్ 107 మెంబర్స్ ఎంఓటీస్ ఉన్నారు, మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళకి మన దగ్గర ఉండేటటువంటి 20 మంది యోగా గురూస్తో ట్రైనింగ్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేశాము. తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. గాలి విడిచిపెడుతూ ముందుకి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి తీసుకుంటూ పెడుతూ ఎడమ వైపు వంచండి. గాలి తీసుకుంటూ స్ట్రైట్. ఈ ఏడాది అదనంగా మరొక 100 మందిని కూడా రిలాక్స్. ఇది నెక్ మూమెంట్ ఎడం వైపు. ఓకే, గాలి విడిచిపెడుతూ కుడి వైపు తిప్పండి. ఇంకోసారి